హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో స్పెషల్గా హైపర్ పాలెటబుల్ ఫుడ్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు డేంజరస్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఈ ఫుడ్స్ కి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారో ఈ వీడియోలో చూద్దాం. మనం సాధారణంగా ఆకలి వేస్తేనే తింటాం, అవునా కాదా? కానీ కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, అవి తిన్న వెంటనే మన బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ డోపమిన్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్. ఇది రిలీజ్ అవ్వగానే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫుడ్స్ ఎస్పెషల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండేవి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి, షుగర్ అండ్ సోడియం ఎక్కువ ఉండే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ హైపర్ పాలెటబుల్ ఫుడ్స్ కేటగిరీలోకే వస్తాయి. కామన్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సమోసా కానీ, బర్గర్, పిజ్జా, ఫ్రైడ్ చికెన్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్, బిర్యానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫుడ్స్ ఉంటాయి. వీటిల్లో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, షుగర్స్, సోడియం ఎక్కువ ఉండటం వలన మీకు బీపీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, డయాబెటీస్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో ఫైబర్, ప్రోటీన్ చాలా వరకు తక్కువగా ఉంటాయి. తద్వారా ఈ ఫుడ్స్ మీకు ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోతాయి. ఎక్కువ తిన్నప్పటికీ కూడా తక్కువగా తిన్నామన్న ఫీలింగ్ ఇస్తాయి, కాబట్టి మళ్ళీ 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 తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏది మంచి ఫుడ్డో ఏది చెడ్డ ఫుడ్డో తెలియదు, కాబట్టి ఈ ఫుడ్స్ కి వాళ్ళు ఫాస్ట్ గా ఎడిక్ట్ అయిపోతారు. ఈ హైపర్ పాలెటబుల్ ఫుడ్స్ ని తెలుసుకోవటం మన బాధ్యత. మీరు ఫుడ్ ఏదైనా కొనేటప్పుడు దాని వెనకాల ప్యాకెట్ మీద లేబుల్ ఉంటుంది. ఈ లేబుల్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, సోడియం ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, యాడెడ్ షుగర్ ఏమైనా ఉందా, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత, ఇది నోటీస్ చేయండి చాలు. హైపర్ పాలెటబుల్ ఫుడ్స్ అనేవి పిల్లల ఆరోగ్యానికి చాలా డేంజరస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.